వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ టీమ్. కరెంట్లీ నిఫ్టీ అయితే మాత్రం ఫ్లాట్ ఓపెనింగ్ చూపెడుతుంది. బట్ లాస్ట్ నైట్ యూఎస్ మార్కెట్స్లో అయితే మాత్రం నాస్డాక్లో హెవీ ఫాల్ రావడం మనం చూసాం. సేమ్ టైం మన ఇండియన్ ఏడిఆర్స్లో కూడా లిటిల్ బిట్ అండర్ పెర్ఫార్మెన్స్ అయితే మాత్రం కనిపించింది. బట్ గిఫ్ట్ నిఫ్టీ వచ్చేసరికి గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వకుండా ఫ్లాట్లో ఎందుకు ఓపెన్ అవుతుంది? సెకండ్ వన్, ఎఫ్ఐడిఐ డేటా ప్రకారంగా మార్కెట్స్లో పొజిషన్స్ ఎలా బిల్డ్ అయ్యి ఉన్నాయి? గోల్డ్ అండ్ సిల్వర్ పరంగా అయితే మాత్రం ఇంపార్టెంట్ లెవెల్స్ని ఆల్రెడీ బ్రేక్ అయిపోయినాయి కాబట్టి ఫర్దర్‌గా అండర్ పెర్ఫార్మెన్స్ చేస్తాయా లేదన్న దాని గురించి కూడా మాట్లాడుతూ, ఈరోజు మార్కెట్ ఎలా ఉంటుందన్న దాని గురించి ఎనాలిసిస్ చేస్తూ కొన్ని ఇంపార్టెంట్ స్టాక్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. వీడియో ఎండింగ్ వరకు చూడండి. డెఫినెట్‌గా మీకైతే మాత్రం హెల్ప్ అవుతుంది. నౌ ఫస్ట్ వన్, లాస్ట్ నైట్ యూఎస్ మార్కెట్స్‌లో ఏం జరిగింది అన్న దగ్గర నుంచి మనం మొదలు పెడదాం. డౌ జోన్స్ అయితే మాత్రం అప్రాక్సిమేట్లీ 45 పాయింట్స్ నెగెటివ్‌లో క్లోజ్ అయింది. నాస్డాక్ 580 పాయింట్స్ నెగెటివ్‌గా క్లోజ్ అయింది. ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సెంటేజ్ పరంగా చూసుకుంటే 2.2% నెగెటివ్ సెట్ డ్రాప్ అయినట్టయితే మాత్రం మనకి కనపడుతుంది. అండ్ ఓవరాల్‌గా చూసుకుంటే డౌ జోన్స్ అండ్ నాస్డాక్ 2 కూడా నెగెటివ్‌గానే క్లోజ్ అయినాయి. నాస్డాక్‌లో మాత్రం 2.2% ఫాల్ వచ్చింది. మేజర్‌గా సెమీ కండక్టర్ రిలేటెడ్ స్టాక్స్, ఏఐ రిలేటెడ్ స్టాక్స్‌లో కరెక్షన్ అయితే వచ్చింది. సౌత్ కొరియన్ మార్కెట్‌లో ఎప్పుడైతే 10% క్రాష్ వచ్చిందో, సేమ్ టైమ్ సౌత్ కొరియన్ మార్కెట్‌లోని ఏదైతే సెమీ కండక్టర్ రిలేటెడ్ స్టాక్స్‌లోని అండ్ సేమ్ టైమ్ వచ్చేసరికి టెక్ రిలేటెడ్ స్టాక్స్‌లో కరెక్షన్ వచ్చిందో, అది ఎంటైర్ గ్లోబల్ మార్కెట్స్‌లో ఉన్న ఐటీ స్టాక్స్ మీద ప్రెషర్‌ని తీసుకొచ్చింది. నిన్న మన మార్కెట్ అవర్స్‌లోనే ఐటీ కంపెనీస్ రియాక్ట్ అయిపోయినాయి కాబట్టి, ఈరోజు ఈ నాస్డాక్‌కి రియాక్ట్ అవ్వడానికి తక్కువ ఛాన్సెస్ ఉంటాయని నేనైతే అనుకుంటున్నా. ఇట్ కమ్స్ టు ద యూరోప్ మార్కెట్స్ కూడా నెగెటివ్‌గానే క్లోజ్ అయినాయి. కరెంట్లీ ఏషియన్ మార్కెట్స్ అన్ని మిక్స్డ్‌లో ట్రేడ్ అవుతున్నాయి. బికాజ్ జపాన్ మార్కెట్ 0.3% నెగెటివ్, 0.3% అంటే న్యూట్రల్ అనుకోవచ్చు. రెస్ట్ ఆఫ్ ద మార్కెట్స్ కూడా కొంచెం న్యూట్రల్‌గానే ట్రేడ్ అవుతున్నాయి. నౌ ఇండెక్స్ ఫ్యూచర్స్‌లోకి వెళ్ళి డవ్ ఫ్యూచర్స్, నాస్డాక్ ఫ్యూచర్స్ ఎలా ట్రేడ్ అవుతుంది అన్న దాని గురించి మనం చూసుకుంటే డవ్ డవ్ ఫ్యూచర్స్ +10, నాస్డాక్ ఫ్యూచర్స్ వచ్చేసరికి +150. 150 పాయింట్స్ కొంచెం రికవరీ అయింది. కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అక్కడ ఇండెక్స్ ఎంతైతే నెగెటివ్‌గా క్లోజ్ అయిందో అందులో మోర్ దాన్ 50% ఫ్యూచర్స్‌లో రికవరీ వచ్చేసిందనుకోండి, నెక్స్ట్ ఓపెన్ అయ్యే మార్కెట్ ఫ్యూచర్స్‌కి రియాక్ట్ అవుతది. కానీ ఇక్కడ మీరు చూస్తే ఫ్యూచర్స్‌లో కేవలం 130 పాయింట్స్ మాత్రమే పాజిటివ్. 50% రికవరీ అవ్వలేదు కాబట్టి స్టిల్ నాస్డాక్ అనేది నెగెటివ్‌గానే మార్కెట్స్‌కి కన్సిడర్ అవుతది. నౌ దాని ప్రకారంగా గిఫ్ట్ నిఫ్టీ చూస్తే 23,864 ఆల్మోస్ట్ ఫ్లాట్‌లో ఓపెన్ అవుతుంది. గ్లోబల్ మార్కెట్స్‌లో అంత ఫాల్ కనిపించినా నిఫ్టీ 50లో ఫ్లాట్ ఓపెనింగ్ చూపించడానికి ఒకసారి ఏడిఎస్‌ని చూసి నేను మీకు చెప్తాను. సో, మేజర్‌గా ఫ్లాట్ చూపించడానికి కారణం ఏంటంటే, నిన్న మన టెక్ రిలేటెడ్ స్టాక్స్ చూడండి. ఒక్కొక్క స్టాక్ కూడా మోర్ దాన్ 3% ఫాల్ అయింది. వాళ్ళ ఇండెక్స్ అనేది నిన్న మార్కెట్ హౌస్‌లో ఓపెన్ అయినటప్పుడే ఆ ఫాల్ అనేది మనం చూసేసాము. ఇన్‌ఫాక్ట్ నిన్న నైట్ ఇండియన్ ఏడిఎస్ అంటే మన ఇండియన్ స్టాక్స్ అమెరికాలో ట్రేడ్ అయినవి చూస్తే ఇన్ఫోసిస్ న్యూట్రల్ విత్ పాజిటివ్, విప్రో 2% పాజిటివ్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ లిటిల్ బిట్ నెగెటివ్‌గా అయితే మాత్రం ట్రేడ్ అయినాయి. అంటే ఇన్ఫోసిస్ అండ్ విప్రో 2 కూడాను బిట్ పాజిటివ్‌గా అయితే మాత్రం మనకి ట్రేడ్ అవుతున్నట్టయితే మాత్రం కనపడుతుంది. నౌ ఇరాన్ వార్ పరంగా చూసుకుంటే ఎక్కడ కూడాను ఇరాన్ వార్ పరంగా అయితే మాత్రం ఒక బిగ్ నెగెటివ్ అనేటట్టయితే మాత్రం ఏం కనిపించట్లేదు. ఇంకోటి ట్రంప్‌కున్న పవర్స్ అయితే మాత్రం మళ్ళీ తగ్గిపోయినాయి. లాస్ట్ టైమ్ హౌస్‌లో ఓటింగ్ జరిగింది. ఇప్పుడు సెనెట్‌లో ఓటింగ్ జరిగింది. ఈ సెనెట్‌లో చేసిన ఓటింగ్‌లో కూడాను ఇరాన్ పైన ఆధిపత్యం వహించడానికి ట్రంప్‌కి ఎటువంటి యాక్సెస్ ఇవ్వకుండా ఉండడం కోసం సెనెట్‌లో ట్రంప్‌కి అగెయిన్స్ట్‌గా ఓట్స్ అయితే మాత్రం పడినాయి. ఇది క్లియర్ ఇండికేషన్ అండి. ఈవెన్ నవంబర్‌లో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఏవైతే జరుగుతున్నాయో, ఆ టైంలో కూడా ట్రంప్‌కి వ్యతిరేకంగానే మోస్ట్‌లీ ఓట్స్ పడే ఛాన్సెస్ అయితే మాత్రం ఉన్నాయి. దీనివల్ల ముందుగానే ట్రంప్ భయపడి ఈ వార్‌ని తొందరగా ఎండ్ చేయడానికి అవకాశాలుంటాయి. ట్రంప్ అప్పుడులాగా నేను అటాక్ చేసేస్తానని అనడం కుదరదు. యూజువల్‌గా ఏదైనా ఒక దేశం యుద్ధం మొదలుపెడితే 90 రోజుల వరకు ప్రెసిడెంట్ ఎలా కావాలనుకుంటే అలాంటి డెసిషన్స్ తీసుకోవచ్చు. 90 రోజులు దాటి ఏ డెసిషన్ తీసుకోవాలన్నా గానీ కాంగ్రెస్‌లో పర్మిషన్ తీసుకోవాలి. ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ రీసెంట్‌గా హౌస్‌లోని అతను ఇరాన్ పైన యుద్ధం చేయటానికి కోసం ఎమర్జెన్సీ డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకోవడానికి ఆ టైంలో అయితే మాత్రం వాళ్ళందరూ కూడా ఇతనికి అగెయిన్స్ట్‌గా ఓట్ చేశారు. ఇప్పుడు రైట్ నౌ ఈవెన్ సెనెట్‌లో కూడా ఓటింగ్ అనేది జరిగింది. ఇది ట్రంప్‌కి వన్ ఆఫ్ ద బిగ్ నెగెటివ్, మార్కెట్స్‌కి పాజిటివ్. మార్కెట్స్‌కి ఎందుకు పాజిటివ్? బికాజ్ యుద్ధాన్ని ఎక్కువగా ట్రంప్ కంటిన్యూ చేయడం కుదరదు. దిస్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసరికి అయితే మాత్రం గ్లోబల్ మార్కెట్స్ అన్నీ కూడాను న్యూట్రల్‌గా ఉన్నాయి. అండ్ మన నిఫ్టీ 50 రికవరీ అవ్వడానికి రీజన్ నిన్న ఆల్రెడీ మనం హెవీగా రియాక్ట్ అవ్వడంతో కొంచెం రికవరీ అయ్యాం. అందువల్ల ఈ రెండిటిని చూసుకుంటే మాత్రం మార్కెట్స్ ఈరోజు మైల్డ్ న్యూట్రల్ విత్ పాజిటివ్‌గా ఓపెన్ అవ్వడానికి ఛాన్స్ అయితే మాత్రం ఉంది. వెన్ ఇట్ కమ్స్ టు క్రూడ్ ఆయిల్,
బ్రెంట్ ఆయిల్ వచ్చేసరికి 76.40, క్రూడ్ ఆయిల్ WTI 72.81 విచ్ ఈస్ అన్ పాజిటివ్. గోల్డ్ 1.3% క్రాష్ అయింది. సిల్వర్ 1% వరకు డిప్ అవ్వడం అయితే మాత్రం మనం చూడగలిగాం. FIDI డేటా ప్రకారంగా చూసుకుంటే FII ఆన్ ఎస్టర్డే నిఫ్టీలో అంత ఫాల్ వచ్చినా కూడా FII 1700 crores మార్కెట్లో బై చేస్తే DI 680 crores మార్కెట్లో బై చేయడం మనం చూడగలిగాం. వాళ్ళు F&Oలో బిల్ చేసిన పొజిషన్స్ చూస్తే 2,29,000 పొజిషన్స్ FII ఇండెక్స్ ఫ్యూచర్స్ సైడ్ బిల్ చేస్తే ప్రొప్రైటరీ ట్రేడర్స్ 1,14,000 పొజిషన్స్ ఫ్రెష్గా బిల్ చేయడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే FII ప్రొప్రైటరీ ట్రేడర్స్ ఇద్దరు కూడా నెగిటివ్ సైడే ఉన్నారు. మేబీ మార్కెట్ని లిటిల్ బిట్ ప్రెజర్ తీసుకొచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. నా మార్కెట్స్ పరంగా క్లియర్గా బేస్డ్ ఆన్ లెవెల్ అండ్ టెక్నికల్ బేస్డ్ అనాలిసిస్ కానీ మనం చేసుకుంటే 23,800 నిఫ్టీ 50కి ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. గుర్తుపెట్టుకోండి, ఈరోజు మార్కెట్ ఫ్లాట్లో ఓపెన్ అయినా గ్యాప్ అప్ ఓపెన్ అయినా ఏం జరిగినా కానీ 23,800 బిలో ఫస్ట్ 1 అవరే కానీ ఫాల్ చూస్తే మేబీ మార్కెట్స్ అండర్ పెర్ఫార్మెన్స్ చేయడానికి అవకాశాలు అయితే మాత్రం ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ కానీ 23,800 బ్రేక్ అవ్వలేదని అనుకోండి, 23,800 నుంచి 24,000 ఇన్ బిట్వీన్లో రేంజ్ బౌండ్ మొమెంటం చూసే ఛాన్స్ ఉంటుంది. వై రేంజ్ బౌండ్? మార్కెట్స్ ఎప్పుడైనా కానీ ఒక ప్రాపర్ డైరెక్షన్ డిసైడ్ కాలేకపోతే మోస్ట్లీ మార్కెట్స్ విల్ స్టే ఇన్ రేంజ్ బౌండ్. ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్ విల్ స్టే ఇన్ రేంజ్ బౌండ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బ్రేక్ 23,800. ఒకవేళ 23,800 కానీ డౌన్ సైడ్ బ్రేక్ చేయకపోతే ఆ రెండు లెవెల్స్ ఏవైతే ఉన్నాయో వాటి మధ్యలోనే నేను హోల్డ్ చేద్దాం అనుకుంటున్నాను కూడా చెప్తున్నాను. వెన్ ఇట్ కమ్స్ టు ద సెన్సెక్స్ పరంగా 76,500 ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ ఆల్రెడీ బ్రేక్ అయిపోయింది. నా పాయింట్లో ఈరోజు ఫ్లాట్లో ఓపెన్ అయ్యి దాని బిలో కానీ హోల్డ్ అయితే మాత్రం అండర్ పెర్ఫార్మెన్స్ చూడొచ్చు. హోల్డ్ అవ్వకపోతే మాత్రం సెన్సెక్స్లో రికవరీ అనేది చూడొచ్చు. ఒకవేళ అండర్ పెర్ఫార్మెన్స్ చూడాలి అని అంటే ఈ గ్యాప్ యొక్క లెవెల్ ఏంటంటే 75,600 మేబీ అంతవరకు మనం డిప్ అయితే చూడొచ్చు. బట్ ఇట్ కమ్స్ టు ద బ్యాంక్ నిఫ్టీకి ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ 57,000 అప్రాక్సిమేట్లీ 400. ఎనీథింగ్ ఎస్టర్డే అయితే మాత్రం 57,400 బిలోనే రావడానికి ట్రై చేసింది. బట్ షూర్ షాట్ ఒక స్ట్రాంగ్ క్యాండిల్తో అయితే రాలేదు. 57,400 బిలో ఒక స్ట్రాంగ్ క్యాండిల్తో వస్తే దాన్ని కన్సిడర్ చేయండి. లేకపోతే మాత్రం ఈ ఫాల్ సస్టైన్ అవ్వడానికి చాలా తక్కువ ఛాన్సెస్ అయితే మాత్రం ఉంటాయి. వెన్ ఇట్ కమ్స్ టు ద ఫిన్ నిఫ్టీ ఆల్సో సేమ్. ఫిన్ నిఫ్టీ మేబీ ఒకవేళ కానీ రీటెస్ట్ చేస్తే 26,200 బ్రేక్ అయితేనే ఫాల్ కనబడుతుంది. లేకపోతే దీనికి టచ్ చేసి బౌన్స్ అయితే మాత్రం చూడొచ్చు. ఇవి మేజర్గా ఉన్న ఇండైసెస్ వరకు అయితే మాత్రం. వెన్ ఇట్ కమ్స్ టు ద కరెంట్లీ బిట్ కాయిన్ 62,600 దగ్గర ట్రేడ్ అవుతుంది. స్ట్రాంగ్ క్యాండిలే 63,000 బిలోనే హోల్డ్ అవుతుంది. బట్ కాకపోతే క్యాండిల్ కింద కొంచెం రిజెక్షన్ అయితే మాత్రం ఉంది. అండ్ మోర్ ఓవర్ బిట్ కాయిన్ అయితే మాత్రం స్లోగా 60,000కి మనం కరెక్షన్ చూసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. 60,000కి ఒకవేళ కానీ కనపడితే మాత్రం ఇక్కడి నుంచి బౌన్స్ అయితే ఒక ఆపర్చునిటీగా మనం తీసుకోవచ్చు. వెన్ ఇట్ కమ్స్ టు ద గోల్డ్ మేజర్గా కరెక్షన్ అవడానికి నిన్న ఈవినింగ్ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్లో కూడా మనం మాట్లాడుకున్నాం. ప్రజెంట్ ఎకనామిక్ పరంగా అంటే గ్లోబల్ ఇష్యూస్ పరంగా అయితే మాత్రం గోల్డ్ పైన లిటిల్ బిట్ ప్రెజర్ అయితే మాత్రం పెరుగుతుంది. ఎనీథింగ్ ఇప్పుడు రైట్ నా 4,100 లెవెల్ కానీ డౌన్ సైడ్ బ్రేక్ అయితే మాత్రం ఫాల్ చూడడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ కానీ అది డౌన్ సైడ్ బ్రేక్ అవ్వకపోతే ఫాల్ చూసే ఛాన్సెస్ తక్కువ ఉంటాయనేది నా ఒపీనియన్. వెన్ ఇట్ కమ్స్ టు ద సిల్వర్ ఆల్రెడీ 63.5 దగ్గర ఉంది. మేబీ 60 వరకు డిప్ చూడొచ్చు. గోల్డ్ అండ్ సిల్వర్లోని గ్లోబల్ ఎకనామిక్స్ ఏం జరుగుతుందనే బిగ్గెస్ట్ కన్సర్న్ స్టార్ట్ అయినాయి. అందువల్ల రెండు ఫాల్ అవుతున్నాయి. బట్ గుర్తుపెట్టుకోండి, సడన్గా అవి స్టాప్ అయినప్పుడు ఈ రెండు కూడా భారీగా పెరిగిపోతాయి. అంటే గోల్డ్ అండ్ సిల్వర్ పరంగా అయితే మాత్రం బిగ్ మూమెంటం మనం చూడొచ్చు. అందువల్ల ఎవ్రీ ఫాల్ని కూడా ఒక ఆపర్చునిటీగా తీసుకోవడానికి ట్రై చేయండి. గోల్డ్ అండ్ సిల్వర్లో బిట్ కాయిన్లో మీరు యాక్టివ్గా ట్రేడ్ చేద్దాం అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో నేను డెల్టా ఎక్స్చేంజ్ రిఫరల్ లింక్ ఇస్తున్నా. అందులో 24/7 ట్రేడ్ చేయొచ్చు. లెవరేజ్ మీకు 50 టైమ్స్ వరకు ఉంటుంది. బిట్ కాయిన్లో అయితే 200 టైమ్స్ లెవరేజ్ ఉంటుంది. ఇంకోటి మీకు ఎక్స్పైరీ కూడా ఉండదు. ఈ బెనిఫిట్స్తో పాటు మీరు ట్రేడ్ చేద్దాం అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో డెల్టా ఎక్స్చేంజ్ రిఫరల్ లింక్ పెట్టాను. ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోండి. వెన్ ఇట్ కమ్స్ టు స్టాక్స్, బ్యాంక్ నిఫ్టీని ఇంపాక్ట్ చేసేంత స్టాక్స్ అయితే మాత్రం ఏం లేవు. జస్ట్ జనరల్ స్టాక్సే ఉన్నాయి. ఏవైనా ఉంటే మాత్రం డెఫినెట్గా ఈవినింగ్ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్లో నేను కవర్ చేస్తాను. క్లియర్ కట్గా నేను చెప్పిన పాయింట్స్ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ కనెక్ట్ చేసిన డాట్స్ అర్థమైంది అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ అర్థమైతే వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. సీ ఆల్ టుడే ఈవినింగ్ at 5 PM in post market analysis. All the best everyone. Bye bye.